రాధ అయితే శ్యామ్ సార్ ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది. తన లగేజ్ తీసుకుని బయటకు వచ్చేసి అలా రోడ్ల మీద పడి నడుచుకుని వెళ్తూ ఉంటుంది. ఇంట్లో జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతలో ఇద్దరు రౌడీలు అయితే రాధకి ఎదురుపడి, రే ఎంత అందంగా ఉందిరా ఈ అమ్మాయిని ఎవరో వదిలేసినట్టుగా ఉన్నారా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న రాధ అయితే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, పక్కకు తప్పుకోండి అని చెప్పి రాధ అంటూ ఉంటుంది. అయినా సరే, లేదు నిన్ను వదిలిపెట్టేదే లేదు, ఎలాగైనా సరే దీన్ని ఈరోజు మనం తీసుకెళ్ళిపోవాలిరా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు రాధ అయితే, ఏం మాట్లాడుతున్నారు, తప్పుకోండి అని చెప్పి అక్కడి నుండి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రౌడీలు కూడా రాధ వెనకాతలే పరిగెత్తుకుంటూ ఆగు పిల్ల ఆగు అని చెప్పి పరిగెడుతూ ఉంటారు. ఇక రాధ అయితే అలా పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో ఒక కారు అయితే అలా రోడ్డు మీద వస్తూ ఉంటుంది. రాధ అయితే కాపాడండి అని చెప్పి అలా తన బ్యాగ్ని పట్టుకొని పరిగెత్తుకుని వెళ్తూ ఉండగా ఆ కారు వచ్చి రాధను గుద్దేస్తుంది. రాధ అయితే యాక్సిడెంట్ అయ్యి అక్కడ అలా పడిపోతుంది. రాధకి గాయం తగులుతుంది. ఇంతలో ఆ కారులో ఉన్న ఆమె కిందకి దిగి ఏమండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది ఎవరో కాదు, కృష్ణ ఏమో ఏమండి ఏమైందండి, లేవండి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే రాధ స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోయి ఉంటుంది. అది చూసి కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, అయ్యో ఏమైందో ఏంటో అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.